హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనమైతే పులిగుండకి అయితే వెళ్ళాం గైస్. ఇక్కడైతే వాన్లో కూడా చాలా మంది అయితే వచ్చున్నారు. ఇదైతే మన చిత్తూరు నుంచి 30 కిలోమీటర్స్ లో, తిరుపతి నుంచి 40 కిలోమీటర్స్ లో అయితే ఉంది. ఈ పులిగుండ అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటది. మనమైతే కొంచెం చూసుకుని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి గైస్. చూడండి, లాస్ట్ దాకా చూడండి, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. చూడండి, అసలు ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్టే. ఈ బండపై నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఫారెస్ట్ గైస్. మనం అయితే కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. కింద అయితే చూసుకొని వెళ్ళండి. ఇక్కడ రాయిలు ఉంటాయి, ఎక్కువ స్నేక్స్ కానీ ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇదైతే స్టార్టింగ్ స్టెప్స్ గైస్. ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాలి. మనమైతే స్టెప్స్ కానీ బాగాలేవు, మనమైతే చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఆ రాయిలు చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ సైడ్ వెళ్ళి అక్కడ కరెంట్ తీగలు కూడా కిందే ఉన్నాయి. కొంచెం చూసుకొని వెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది. చూడండి గైస్, వాటర్ తీసుకెళ్ళండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా. మాకైతే నీళ్ళు దబ్బుకేసాయి పైకి వెళ్ళాక, అక్కడెక్కడ వాటర్ లేవు, వాటర్ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పెనుమూరు అరౌండ్ ఆ ప్లేసెస్ అంతా 5 to 6 కిలోమీటర్స్ దాకా మొత్తం కనిపిస్తుంది. చూడండి గైస్, చాలా బాగుంటుంది నేచర్. అబ్బా, స్టార్టింగ్ ఇక్కడ వస్తేనైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది, గంగమ్మ టెంపుల్. చూడండి, ముడుపులంతా కట్టున్నారు. మేము వస్తున్న టైంలో వచ్చేసి అయితే వర్షం అయితే కురుస్తుంది ఫుల్గా ఇక్కడ. ఫైనల్ అయితే సగం కొండకైతే వచ్చాను. ఇంకా సగం కొండ ఉంది. ఇంకా పైకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఓకేనా, ఫైనలీ అయితే మనమైతే సగం కొండకైతే వచ్చాం గాయస్. ఇక్కడ చూడండి, వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ అట్లే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అట్లే అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ పక్క చూసుకుంటే షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది గాయస్. చూడండి, ఇదైతే మంచి అడ్వెంచరస్ ప్లేస్. చూడండి గైస్, ఎంత కష్టపడైతే కొండపైకి అయితే విగ్రహాలు తెచ్చుంటారు పూర్వీకులు అయితే. చూడండి, ఈ కొండని అయితే కొట్టి నీట్ గా అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. గుడిని అయితే ఇంకా డెవలప్ చేస్తారు. ఇంత మంచి అడ్వెంచరస్ ప్లేస్ మనకు ఇంత చిత్తూరు దగ్గరలో ఉండడం మనకు అదృష్టం. తిరుపతి నుంచి అయితే 40 కిలోమీటర్ అపార్ట్మెంట్లు అయితే ఇక్కడ కూడా కట్టేస్తున్నారు మన వాళ్ళు. ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ అపార్ట్మెంట్లు అయితే కనిపిస్తాయి. చూడండి గైస్, మన వాళ్ళు అయితే పేర్లు, ఫోన్ నెంబర్లు దేవుడి కాడ కూడా రాయేస్తున్నారు గైస్. ఇక్కడ చూడండి, చాలా ఉన్నది గైస్. అసలు చూడండి గైస్, నేనే తగులుతున్నా ఇక్కడైతే చాలా వంకొని వెళ్ళాలా. చూడండి గైస్, వంకొని అయితే వెళ్ళాలా. పొడుగ్గా ఉండే వాళ్ళకి కష్టంగా ఉంటది. చూడండి గైస్, అసలు భుజం తగులుతుంది ఇక్కడ వెళ్తూ ఉంటే. చూడండి గైస్, మొత్తం అసలు చూడండి ఎంత హైట్ ఉందో. అసలు మెట్లంతా ఎక్కేసి వెళ్ళి చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా నడాలా. చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే. అబ్బా, చూడండి గైస్, పైకి వెళ్ళాలి. ఇంకా మా మామ అయితే అసలు ఎక్కలేకపోతున్నాడు. అబ్బా, ఇక్కడ నుంచి అసలు జాగ్రత్తగా నడాలి గైస్. చూడండి, అసలు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మా అమ్మాయి అయితే ఫోటోలు తీస్తున్నాడు. రామా అబ్బా,
లావుగా ఉండే వాళ్ళు అయితే పట్టేయగలేరు గైస్. నిజంగా కదా. ముగ్గులోకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి డార్క్ గా ఉండదు మొత్తం. కొంచెం చూసుకొని ఫ్లాష్ వేసుకొని అయితే వెళ్ళాలా. మా ఫ్రెండ్లో అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి గైస్, ఇంత సన్నగా ఉన్నది గైస్. ఇక్కడ చూడండి ముగ్గులు అసలు ఏమే కనిపించలేదు. పైకి చూడండి గైస్, మొత్తం అసలు లావుగా ఉండేవాళ్ళు అసలు పట్టరు. చూడండి చాలా మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి బెస్ట్ ట్విస్టింగ్ మూమెంట్. చూడండి గాయస్, అసలు గిత్త మొత్తం అంతా వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడైతే చాలా కూల్గా ఉన్నది గాయస్. దోమలు అసలు భయంగా ఉంది గాయస్. ఇక్కడ చూడండి ఇడదా ఫ్లాష్ వేసుకోవాలి. రా పదం, టైం అవుతుంది రా మామ. రా పదం. దీన్ని ఎక్కేస్తే అయితే కొండ వచ్చేసాం గాయస్. దీన్ని ఇంక ఎక్కాలా. చూడండి గాయస్, అసలు అయితే ఏమి కనిపించం గాయస్. ఇక్కడ ఫ్లాష్ వేసుకోకపోతే అసలు ఏమే కనిపించము. ఇడదామా ఫ్లాష్ మన వాళ్ళకి చూపిద్దాం మనం ఎక్కడున్నాం. అబ్బా ఇదా కనిపించానా. చూడండి గాయస్, అసలు చిన్న సన్ ఉంది అంతే అసలు. అబ్బా చూడండి గాయస్, ఇక్కడైతే భయంకరమైన స్మెల్ అయితే. చూడండి గైస్, అసలు పై నుంచి ఇంత హైట్ నుంచి అయితే వచ్చేసాం మేము. పైకి అయితే వచ్చాము, వర్షం పడేలాగా ఉంది, గాలి తోలుతుంది అసలు ఫుల్గా. సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాను గైస్. మా మామ అయితే వెనకాల వస్తున్నాడు. అబ్బో వెళ్తూనే ఉన్నాం గైస్. మా మామ అయితే చూడండి ఏమంటున్నాడు. మామ ఎట్లుంది పైకి ఎక్కుతుంటే? ఎట్లుంది మామ పైకి ఎక్కుతుంటే? చూడండి గైస్, మధ్యలో గుండు జాతి ఏమన్నా ఉందా? గుండెకాయలు డమడమా అని. అబ్బా వర్షం పడేలాగా ఉంది అయితే గైస్. పడుతుందా? అబ్బా చూడండి గైస్, అబ్బా సగం దూరంకి అయితే వచ్చాము. ఇంకా ఈ మెట్లెక్కల ఈ గ్రిల్స్ ఉన్నాయి. ఈ గ్రిల్స్ ఎక్కేసి అలా కింది మళ్ళీ పోయే ప్లేస్ గైస్ ఇది. రిటర్న్ మళ్ళీ ఇట్లే వచ్చి తిరిగి వెళ్ళాలా. ఇక్కడే వెళ్ళాలి. ఇది కింద వెళ్తాం. ఇవి రెండు ఒకటే. చూడండి గాయస్, అస్సలు జాగ్రత్తగా ఉండాలి. అబ్బా ఇక్కడ నుంచి వ్యూ చూడండి అస్సలు. ఫైనలీ అయితే కొండపైకి అయితే వచ్చేసాం గాయస్. అసలు చూడండి ఎట్లుందో. అసలు వాతావరణం అయితే ఫుల్గా ఉంది. కాళ్ళు అయితే దడ వణుకుతున్నాయి ఆ హైట్ ని చూసి. పైన నుంచి చూడండి ఎట్లుందో హైట్. మొత్తం కొండే గాయస్ చూడండి.
ఇక్కడ ఎక్కేటప్పుడు అయితే కొంచెం చూసుకొని ఎక్కాలా. ఎక్కేటప్పుడు మా మామకైతే చల్లగా ఉందంట ఇక్కడ. ఏమో మా పులిగుండు ఫీలింగ్ ఎట్లుంది? ఆకాశంలో గాల్లో ఎగిరినట్టుంది. ఫ్లైట్ లో పైన టాప్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉండదు. గాలికి ఎట్లుంది? మళ్ళీ ఎప్పుడు వద్దామా? మళ్ళీ ఎప్పుడు కావాలన్నా వీక్లీ ఉంటాయి. మొత్తం సోమవారం అయితే మంచి మంచి వేడుకలు జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ సాక్షాత్తు శివుడు నెలసిన ప్రదేశం కాబట్టి సోమవారం మన అనుకున్న కోరికలు తీరుతాయి. అదేవిధంగా పుష్కరిణి ఉంది ఇక్కడ. పుష్కరిణి చూసి ధరించండి. ఎప్పుడు చూసింది ఇంత మంచి కొండలో కూడా చూడండి మంచి చెట్లు అయితే మొత్తం ఉన్నాయి. నో క్లాస్ కాదు మా, నో ప్లాస్టిక్. ఓకేనా మా ముందర చూసుకో. హలో గైస్, మనం ఫైనల్లీ అయితే ఇక్కడైతే పులిగుండు పైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఏ టెంపుల్ ఉంది ఏమని చూద్దాము. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్. చూడండి ఇక్కడ మామ చూపి కోణ చూపి. ఆ కోణలో అయితే కొంచెం జారుతుంది, కొంచెం చూసుకోవాలా. ఈశాన్యం మూల నవగ్రహాలు ఉన్నాయంట మామ. అట్లా దాటద్దు, ఆ పక్క వస్తాను నేను, నాకు భయం. ఫైనల్లీ కొండపైకి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ చూడండి అన్ని విలేజ్లు కవర్ అయిపోతాయి. ఇక్కడ 5 to 6 kilometers దాకా అయితే కవర్ అవుతుంది గాయస్. చూడండి అసలు ఎట్లుందో చూడండి. పైన అయితే వర్షం అయితే పడుతుంది గాయస్. మేము వచ్చిన టైంకి అయితే చూడండి అసలు కెమెరా కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను రావడానికి అయితే. అదైతే అయ్యప్ప స్వామి గుడి గాయస్. చూడండి గాయస్ ఫస్ట్ అయితే మనమైతే బొట్టు అయితే పెట్టుకుంటున్నాం గాయస్. చూడండి మా అమ్మకి అయితే ఒక బొట్టు పెట్టేస్తాను. చూడండి నెక్స్ట్ అయితే చూడండి మనమైతే అనుకున్న ఫైనల్ ప్లేస్ అయితే శివుడి దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే శివుడి దగ్గరికి వస్తాను అయితే ఒక మంచి ఆసక్తిగా అయితే వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి. చూడండి గాయస్ శివుడు అయితే ఉన్నారు ఇక్కడ లోపలైతే. చూడండి గేట్ అయితే క్లోజ్ లో ఉంది. వెనక్కి చెప్తాను. చూడండి గాయస్ మనమైతే ఫైనల్లీ అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. మన శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ. అట్లే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి, ఈ పక్క చూసుకున్నట్లయితే వినాయక స్వామి, నందీశ్వరుడు ఎదురుగా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మంచి అడ్వెంచరస్ ప్లేస్ గాయస్. అయ్యప్ప స్వామి గుడి అసలు బాగుంది గాయస్. పులిగుండ అయితే మేమైతే మంచి వర్షంలో అయితే వచ్చాం. అస్సలు చూడండి గైస్ అది కొండ ఏమని తెలుసుకోలేకుండా ఉంది అది అసలు అయితే. చూడండి గైస్ మేమైతే వర్షానికి అయితే గుడి లోపలికి అయితే వచ్చేసాం గైస్, అమ్మవారి టెంపుల్ లోకి అయితే. చూడండి గైస్ మనమైతే ఫైనల్లీ అయితే అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాము. నెక్స్ట్ అట్లే అయితే ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి, అసలు ఒక టెంపుల్ అనే కాదు. చూడండి ఇక్కడ చూడండి గైస్ నవగ్రహాల టెంపుల్ ఉంది. నెక్స్ట్ అట్లే అయితే అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. వర్షానికి అయితే అసలు చాలా మంది అయితే వచ్చున్నారు ఇక్కడికైతే. చూడండి గైస్ అబ్బా వర్షం పడుతుంది, సక్రమంగా వీడియో తీసుకోలేకపోతున్నాను. చూడండి గైస్ ఇదైతే నవగ్రహాల టెంపుల్. అలాగే ఇదైతే
మన నందీశ్వరుడు, అలాగే ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్, ఇక్కడైతే ఈశ్వరుడు టెంపుల్. ఎంత వాన్ పడినా ఏం పడినా ఇక్కడ అయితే మన ఇండియా జెండా అయితే ఎగురుతుంది. నేనైతే దీనికి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎక్కడికి వచ్చినా మన ఇండియా జెండా అయితే ఎగురుతుంది అనేసి. మీరు అనుకోవచ్చు ఏం బ్రో చూడండి గైస్, వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే కిందికైతే వచ్చేసినాం గైస్, కిందికైతే వెళ్తున్నాము. అబ్బా మనకైతే మొత్తం తడిచిపోయాయి గైస్. అసలు కెమెరా పైన అంతా నీళ్లు పడిపోయాయి కాబట్టి కెమెరా క్లారిటీ రాలేదు. చూడండి గైస్, నెక్స్ట్ అయితే కిందికైతే దిగేస్తున్నాము. అయిపోయింది కిందికి దిగేస్తున్నాం. చూడండి గైస్, మేమైతే చాలా ఇదైతే సెకండ్ టైం నేను రావడం. పైన అయితే మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. అయితే వచ్చున్నారు. పక్క అయితే చిన్న వంతెన లాగా ఉంటుంది, ఆ పక్క దాటికెళ్ళే ఇట్లు అడ్డం పెట్టుకుంది. హాయ్ బ్రో. Hi, how are you? I am fine. Where are you from? I'm coming from Chennai actually. Okay. And this is my first visit, and it's amazing place to visit. Little more effort you need to take to climb the mountain, but you get a beautiful view and a cave like a feeling. Okay bro. Yeah. How to feel you climb this? I'm feeling amazing actually. This is my first lifetime experience, and I've never been to such a place. It's wonderful. Okay bro, thank you. Yes bro, yes bro. అన్న అయితే ఇక్కడైతే గబ్బిలాలు ఉంటాయి కదా అంటున్నారు, అదే బ్యాట్స్ అంటారు కదా, అయితే ఇక్కడ గబ్బిలాలు ఉంటాయి కదా అంటున్నారు. ఇక్కడ చూడండి గైస్, మొత్తం ఇక్కడ కూడా మబ్బుగా ఉండదు అసలు. ఇదైతే దిగేది పైన నుంచి, అయితే కొండపై నుంచి దిగేది. మనమైతే ఇటు స్ట్రైట్ వెళ్ళాలా కిందికి. ఇక్కడ కూడా ఇరుగ్గా ఉంది గైస్. అసలు కొండలు చూడండి, 2 కొండలు ఉన్నాయి. చూడండి గైస్, ఇది కూడా అసలు చాలా డౌన్ గా ఉంది. బీ కేర్ఫుల్ గా నడవాలి. ఇక్కడైతే చాలా సామాషి పని అయితే కాదు. నాకైతే చాలా బాగుంది. ఏమంటా అన్న అయితే ఫోటోలు తీసుకుంటున్నారు కదా. చూడండి, వాళ్ళు చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వస్తారు. మనం ఏమంటే పక్కనే పులిగొండ పెట్టుకొని మనం రాం. చూడండి గైస్ ఎట్లుందో అసలు. కిందకి అయితే వెళ్ళాలి, ఇంకా చాలా డౌన్ ఉంది. ఇక్కడ మళ్ళీ గ్రిల్స్ వచ్చాను ఆయన. అబ్బా, నేనైతే ఈ ప్లేస్ కి అయితే ఇట్లా దిగలేదు, అంటే అప్పటికే ఎక్కడం వచ్చాను కదా, అదే ప్లేస్ నుంచి వచ్చేసాను. ప్రీవియస్ వచ్చినప్పుడు అయితే అట్లే వచ్చాను. ఇక్కడ దారి గురించి అయితే ముందైతే వెళ్ళాను, కానీ అంత పర్ఫెక్ట్ గా ఇది తెలీదు ముందే లేదా. ఉండేదైతే ఉన్నది గాయ్స్, గ్రిల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా దిగాలి గాయ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బల్లులు ఉన్నాయి. బల్లులు అబ్బో వాయమ్మ. చూడండి స్వామి, అబ్బా ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి గాయ్స్. ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి, కొంచెం చూసుకొని అయితే స్లోగా దిగాల. చూడండి, నేనైతే అడుగైతే పెడేస్తున్నాను, వెళ్తున్నాను గాయ్స్. ఇక్కడ ఇదేదో ఇనుప ప్లేట్ వేస్తున్నారు, కొంచెం జారుతుంది, కొంచెం చూసుకొని దిగాల. ఇక్కడ జారకుండా దిగాలి గాయ్స్ అసలు. చూడండి బస్ ఆమె చాలా అడ్వెంచరస్ ప్లేస్ అసలు. ఇక్కడ దిగేంత టైంలో అయితే అసలు గుండెకాయలు చేతిలో పెట్టుకుని దిగుతున్నాం. ఇక్కడ దాకా కమ్ములు తెచ్చి వెల్డ్ చేసిన వాళ్ళకైతే అసలు హ్యాట్స్ ఆఫ్ నాయన. చూడండి నాయన ఎట్లుందబ్బా. అమ్మ, ఇది చూడండి ఎంత డౌన్ గా ఉంది అసలు. దీన్ని ఎట్లా దిగేదబ్బా స్వామి. మా మామ అయితే చూడండి బ్రో, ఈ రాక్ చూడండి, ఈ కొండ ఆ కొండ మధ్యలో ఈ రాక్ ఉంది.
సరే గైస్, ఉంటా మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఇంకా మంచి మంచి టెంపుల్స్ అయితే చూపిస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఎడిటింగ్లో కానీ మన వీడియోస్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో రాయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.